వాళ్ళు ఏం చేసుకుంటారో ఆంధ్రుల సంగతి మనకు తక్కువ, కానీ వాళ్ళు వాళ్ళ ప్రజలకు ఇష్టమైన వాళ్ళు ఎన్నుకున్నారు, వీళ్ళు ఏం చేస్తారో చూద్దాం ఇక. సో దేశం విషయం మీరు ఎట్లా చూస్తున్నారు? అంటే బీజేపీ మళ్ళీ అధికారంలోకి వచ్చింది, బట్ మెజారిటీ బాగా తగ్గింది. సో బీజేపీ వన్ సైడ్గా విక్టరీ లేదు, 230, 240 దగ్గర వీళ్ళు ఆగినట్టుగా అనిపిస్తూ ఉన్నది ఇప్పుడున్న ట్రెండ్స్ ప్రకారం చూస్తే. సో ఎట్లా మీరు విశ్లేషిస్తారు ఇది కాంగ్రెస్ భవిష్యత్తులో ఏమైనా పవర్లోకి రావడానికి అవకాశం ఉన్నది ఈ రిజల్ట్ ద్వారా? రాహుల్ మెచ్యూరిటీ లెవెల్స్ ఇవన్నీ ఏమన్నా వ్యవహారం పనికొస్తుందని మీకు అనిపిస్తున్నది? ఒక 4-5 పారామీటర్స్ చూడాలి దీనిలో. నేను అనుకుంటున్నా ఎలక్టోరల్ డెమోక్రసీ, పబ్లిక్ భారతదేశ ప్రజలు ఎప్పుడైనా ఎలక్టోరల్ డెమోక్రసీ గురించి చూస్తుంటారు ఎప్పుడైనా, కానీ ఇక్కడ కొంచెం బీజేపీ వాళ్ళు సెకండ్ టర్మ్ ఏం చేసినంటే ఎలక్టోరల్ ఆటోక్రసీ కాడికి తీసుకుపోయిన వీళ్ళు. ఓకే, ఎలక్టోరల్ ఆటోక్రసీకి వెళ్ళి అబ్సల్యూట్ ఆటోక్రసీకి ఏమైనా పోతుందా అని చెప్పని అబ్సల్యూట్ నియంత్రిత్వం కాడికి ఒక నరేటివ్ ఎట్లా బిల్డప్ అయిందంటే, బీజేపీ వస్తే పొద్దుగాల ఎలక్షన్సే కావు అనే స్థాయి దాకా ఇది దిస్ విల్ బి ది లాస్ట్ ఎలక్షన్, దిస్ విల్ బి ది లాస్ట్ ఎలక్షన్ అనే కాడికి, అంటే అబ్సల్యూట్ ఆటోక్రసీ సైడ్ తీసుకుపోయేటువంటి ప్రయత్నం జరుగుతున్నది అనేది జరిగింది. ఒకటి ఏంటంటే పబ్లిక్ సెక్టార్స్ క్లోజర్ కావచ్చు, అంటే దీన్ని మిక్స్డ్ ఉంది యాక్చువల్గా, మిక్స్డ్ వర్డిక్ట్. వాళ్ళన్న 400 కాకపోవచ్చు కానీ బట్ స్టిల్ ఒక మిక్స్డ్ వర్డిక్ట్. ఇప్పుడు నువ్వు హిందీ బెల్ట్ మొత్తం చూస్తే రామ్ టెంపుల్ ఇంపాక్ట్ నీకు యూపీలో ఉండాల్సింది, నీకు కమ్యూనల్ కన్నా ఎక్కువ క్యాస్ట్ పనిచేసింది అనేది చాలా క్లియర్ కనబడుతుంది. నువ్వు అఖిలేష్ సమాజ్వాదీ పార్టీ ఆల్మోస్ట్ అరౌండ్ 40 సీట్స్ వరకు వచ్చేటట్టుంది తనకు. ఓకే, 40 సీట్స్ మీరు కాంగ్రెస్ కలుపుకుంటే అదో 7 సీట్స్ ఏమో వచ్చేటట్టు. అంటే బీజేపీకి పెద్ద దెబ్బ అక్కడనే. నీకు అయోధ్య, ఈవెన్ మోడీ కూడా నీ మెజారిటీ తగ్గే సిచ్యువేషన్ కాడికి వచ్చింది. ఇంతకు ముందు యూపీ పాలిటిక్స్ ఏంటంటే ముస్లిం యాదవ్ కాంబినేషన్ అని. ఇప్పుడు ఈ ఎలక్షన్స్ లో ఖాళీ యాదవ్స్ కు 4 or 5 సీట్స్ ఇచ్చిందండి అంతే, ముస్లింస్ 1-2 సీట్స్ ఇచ్చారు. వీళ్ళు కూడా ఫ్రమ్ అమాంగ్ బీసీస్ లోవర్ సెక్షన్స్ తీసుకొచ్చి వాళ్ళు సీట్లు ఇచ్చి చేసే వరకు వాళ్ళు కరెక్షన్ చేసుకున్నారు, క్యాస్ట్ కరెక్షన్ చేసుకునే వరకు క్యాస్ట్ పోలరైజ్ అయినాయి అనేది ఆడ క్లియర్ కట్ కనబడుతుంది. అంటే మతాన్ని కులం, అక్కడ కులాలు, అన్ని కులాలు కలిసి కింది కులాలు కలిసి అప్రెస్డ్ కమ్యూనిటీస్ అంతా కలిసి అదొక రాహుల్ గాంధీ కులగణన అన్న ఈక్వేషన్ ఒకటి డెఫినెట్ గా అది సోషల్ జస్టిస్ అనేది అది ఆడ వర్కౌట్ అయింది. రాహుల్ గాంధీ నరేటివ్ వర్కౌట్ అయింది. ఈ సమాజ్వాదీ పార్టీలు కావచ్చు, లేకపోతే మన బీహార్లో ఉన్నటువంటి పొలిటికల్ పార్టీస్ కావచ్చు, వీళ్ళందరూ వాళ్ళ బేసే సోషల్ జస్టిస్ కాన్సెప్ట్ కదా, సోషల్ ఇంజనీరింగ్ అండ్ సోషల్ జస్టిస్. బీజేపీ ఏమో సోషల్ ఇంజనీరింగ్ చేస్తున్నది, సోషల్ జస్టిస్ ఇంకా కంప్లీట్ గా సోషల్ జస్టిస్ కాడికి రాలేదు. సో ఇప్పుడు రాహుల్ గాంధీ ఏమంటున్నాడు, నేను కూడా సోషల్ జస్టిస్ చేస్తా, మీకు అధికారంతో పాటు ఆల్ ఫ్రూట్స్ మీకు ఇస్తాను. కానీ ఇప్పటిదాకా కాంగ్రెస్ ప్రతిసారి ధోకా చేసుకుంటూనే వచ్చింది. ఇప్పుడు కాదు, ఫ్రీడమ్ వచ్చిన కాడికి వెళ్ళి నీ సెన్సెస్ చేయకుండా, బీసీ సెన్సెస్ చేయకుండా, ఇప్పుడు ఎస్సీస్ కు, బీసీస్ కు, ఎస్టీస్ కు పొలిటికల్ రిజర్వేషన్స్ వాళ్ళకి రావాల్సినన్ని వస్తలేవు. ఓకే, ఇప్పుడు ఒక నరేటివ్ బీజేపీ ఏం బిల్డప్ చేసుకుంటూ పోయింది, బీజేపీ వస్తే రాజ్యాంగం ఖతం అయిపోతుంది. రాజ్యాంగం ఎవడొచ్చినా ఖతం కాదు. 131 సీట్స్ ఉన్నాయి, ఎస్సీ ఎస్టీసీఏ 131 సీట్స్ ఉన్నాయి. వాళ్ళు ఒప్పుకుంటారా? రిజర్వేషన్స్ తోటి, పొలిటికల్ రిజర్వేషన్స్ తోటి వచ్చినటువంటి వాళ్ళు ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. బీసీ రిజర్వేషన్ రేపు లేదు, కానీ జనాభా దామాషా ప్రకారంగా బీసీస్ కూడా రిజర్వేషన్ రావాలి. ఇప్పుడు సెన్సెస్ కనుక కరెక్ట్ అయితే ఎస్సీల సీట్లు పెరగొచ్చు, ఎస్టీల సీట్లు పెరగొచ్చు. ప్రజల పైసల ప్రభావం కూడా ఈవెన్ ఫార్వర్డ్ కాస్ట్ లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఎలక్ట్ అయ్యే ఛాన్సెస్, ఇవన్నీ కనుక డిస్ట్రిబ్యూషన్ కనుక ప్రాపర్ గా జరిగితే వాళ్ళకు కూడా అవకాశాలు ఉంటాయి. రామ్ టెంపుల్ ఇప్పుడు కొన్ని ప్రాంతాలలో కులాలు, రాజ్పూట్స్, ఝాట్స్ ఇటువంటి వాళ్ళు కూడా బీజేపీ సపోర్ట్ పక్కకు జరిగిపోయారు. రైతుల అంశాలు కూడా హిందీ బెల్ట్ మీద బాగా ఇంపాక్ట్ పడ్డది. నేను దాదాపుగా 700 మంది దాకా రైతులు చనిపోయిన ఒక 1 year కంప్లీట్ గా దాని మీద జరిగింది. ఈవెన్ రెజ్లర్స్ కు సంబంధించినటువంటి అంశం కూడా వాళ్ళు బయటకు వచ్చి వాళ్ళ మెడల్స్ తీసుకొచ్చిన వాళ్ళు, ఒలింపిక్ మెడలిస్టులు కూడా వచ్చి నీకు స్ట్రీట్స్ మీద కొట్లాటలు చేసిన కాడి తీసుకోవతా బ్రిజ్ భూషణ్ మీద కనీసం వాళ్ళు అప్పటిదాకా కేసులు కూడా పెట్టలే. ఎప్పుడైతే మళ్ళీ ఇండియన్ క్రికెట్ టీం వాళ్ళు, కపిల్ దేవ్ ఇటువంటి వాళ్ళు కూడా వచ్చి మేము కూడా వదిలేయాల్సి వస్తుంది, మా వరల్డ్ కప్ 82 వరల్డ్ కప్ గెలిచింది కూడా వదిలేయాల్సి వస్తున్న కాడికి వచ్చినప్పుడు అప్పుడు వీళ్ళు యాక్షన్ తీసుకొస్తారు. ఇవన్నీ ఎక్కడో దగ్గర కొన్ని సెక్షన్స్ కు కొంత ఇంపాక్ట్ పడ్డది. దాంతోపాటు కొంత యూత్ కి ఏదైతే క్రేజ్ మోడీ మీద ఉండేనో ఇవన్నీ ఫ్యాక్టర్స్ అక్కడిక్కడ కొంచెం వాటికి వెనుకకు జరగటందుకు కొంచెం జరిగింది. అంటే ఈవెన్ యంగ్ ఉన్నా కానీ రాహుల్ గాంధీ మాత్రం కంప్లీట్ యూత్ ని ఎంబడి తీసుకుపోయినట్టు మాత్రం ఎక్కడ కనిపించలే. అయితే ఇంకొక మేజర్ గా జనరల్ జనం లోపల ఏముందంటే బీజేపీ హ్యాండ్స్ లో దేశం సేఫ్ ఉన్నదని ఒక నెరేటివ్ బాగా జనానికి ఎక్కింది. వాడు నేను చాలా మందిని అడుగుతా కూడా, పెట్రోల్ పెరిగిందిరా వైగా, నీకు కూరగాయలు పెరిగినాయి, నీకు బియ్యం ధరలు పెరిగినాయి, అన్ని నువ్వు ఏదంటే అది పెరిగినాయి, అన్ని పెరిగినాయి సార్, మనమైతే బతుకుండాలి కదా అంటాడు. మేము ఆదిలాబాద్ లో బడి నిద్రకు పోతే ఆదిలాబాద్ లో ఒక ఆటో డ్రైవర్ కూడా చెప్తున్నాడు, నువ్వు యూ గో టు ఎనీ స్టేట్ ఎక్కడైనా ఏమన్నా కానీ వాళ్ళకి ఒకటి ఏంటంటే మనం సేఫ్ ఉండాలి కదా. ఇప్పుడు ఒక నరేటివ్ ఎట్లా బిల్డప్ అయిపోయిందంటే, రేపు మోడీ కనుక లేకపోతే చైనా వాడు వచ్చి దాడి చేశారు కావచ్చు, పాకిస్తాన్ వచ్చి బాంబు వేశారు కావచ్చు లెక్కన అది తీసుకుపోయినారు. కొంచెం దాంట్లో వాళ్ళు
వాళ్ళు సక్సెస్ఫుల్ అయ్యారు. హిందీ బెల్ట్ లో వాళ్ళకి ఇప్పుడు సీట్లు తగ్గుడు అనేది చాలా ప్రమాదకరము. అంటే వాళ్ళ పార్టీకి వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఎందుకంటే ఆల్ ఆర్గనైజేషన్స్, సిస్టర్ ఆర్గనైజేషన్స్, బజరంగ్ దళ్ కావచ్చు, ఆర్ఎస్ఎస్ కావచ్చు, అన్ని ఆర్గనైజేషన్స్ అక్కడ బాగా వాళ్ళు స్ట్రాంగ్ గా ఉన్నారు. టెంపుల్ కన్స్ట్రక్షన్ జరిగిన తర్వాత కూడా సిఏఏ ఇవన్నీ చేసిన తర్వాత అయితే ఇదంతా కూడా ఏమైందంటే ఆల్ ఇండియా లెవెల్లో ఆల్ ముస్లిం మైనారిటీస్, ఆల్ క్రిస్టియన్ మైనారిటీస్ వాళ్ళు టోటలీ 100% యాంటీ బీజేపీ అయ్యి టోటల్ కాంగ్రెస్ కు షిఫ్ట్ అయింది ఆ ఓటు. అదర్ దాన్ బీజేపీ ఓట్స్ షిఫ్ట్ అయింది. కానీ అల్టిమేట్ గా గవర్నమెంట్కి అయితే వాళ్ళే వచ్చేట్టున్నారు. అట్లీస్ట్ ఇప్పుడు వచ్చిన తర్వాత కూడా వాళ్ళు అన్ఎంప్లాయ్మెంట్ ఇష్యూస్ కావచ్చు, ప్రైస్ రైస్ ఇష్యూస్ కావచ్చు, అంటే ఉట్టి మాయమాటలు చెప్తే నడవదని చెప్పి అవన్నిటిని అడ్రస్ చేస్తే కొంతకాలం ఉంటుంది. అండ్ ఈవెన్ కాంగ్రెస్ ఇప్పుడు వీళ్ళు ఇంకా ప్రాపర్ గా నరేటివ్ బిల్డప్ చేసి చెప్పలేకపోతున్నారు. కానీ నిజంగా వీళ్ళు క్యాస్ట్ సెన్సెస్ ఫస్ట్ నుంచి చేస్తాం అని చెప్పి చేయకుండా ఉండి డిఫరెంట్ కమిటీస్ రిపోర్ట్ తీసి చెత్తబుట్టలు అయితే వేసిండ్రో అవన్నీ బీజేపీ వాళ్ళు కనుక ప్రాపర్ గా తీసుకోపోగలిగితే సిచ్యువేషన్స్ మళ్ళీ వీళ్ళ మీద కూడా సేమ్ ఉంటాయి, ఈక్వల్ ఉంటాయి. అయితే వీళ్ళు గెలిచిన స్టేట్స్ అన్నా వీళ్ళు అట్లీస్ట్ ఏదైతే సోషల్ జస్టిస్ కాన్సెప్ట్ తోటి ఇలా దేశ రాజకీయాలు మారుతున్నాయో ఆ సోషల్ జస్టిస్, సోషల్ ఇంజనీరింగ్ అనేది వాళ్ళు గెలిచినటువంటి స్టేట్స్లో వాళ్ళు కనుక ప్రాపర్గా చేసి చూపిస్తే వీళ్ళకి రావాల్సినటువంటి కింది సెక్షన్స్కి రావాల్సినటువంటి పొలిటికల్ రైట్స్, ఎకనామికల్ రైట్స్, ఎడ్యుకేషన్ రైట్స్, సోషల్ రైట్స్ కనుక వీళ్ళకు ప్రాపర్గా కనుక జరిగేది ఉంటే దేశంలో వాళ్ళని నమ్మే సిచ్యువేషన్ వస్తుంది కాంగ్రెస్కు. లేకపోతే అగైన్ దిస్ విల్ రిపీట్, మళ్ళీ వీళ్ళకి అదే బుమరాంగ్ అవుతుంది. వీళ్ళు చేయకుండా ఏదే ఉదయపూర్ డిక్లరేషన్ లెక్క 2 సీట్లు ఇస్తామని చెప్పి ఇవ్వకుండా అయితే చేసిండ్రో అదే పని మీరు లోకల్ బాడీస్లో కనుక జరిగిందంటే పెద్ద నష్టం జరుగుతుంది. అది ఇప్పుడు చాలా ఎందుకంటే నీకు మెయిన్ స్ట్రీమ్ మీడియానేమో వాళ్ళు మేనేజ్ చేయగలుగుతారు, ఇలా సోషల్ మీడియాని ఎవరు మేనేజ్ చేసే పరిస్థితి లేదు కదా. ఆ వాయిస్ వెళ్ళిపోతుంది కిందాక. అంతకుముందేమో జనానికి తెలియదు, ఇప్పుడు అయిపోయింది గానార్ దోస్ డేస్. ఎక్కడ చూసినా కానీ వాళ్ళ రిప్రెషన్, అది ఆటోక్రసీ చాలా పీక్ వెళ్ళిపోయింది. ఇంటెలెక్చువల్స్ సైడ్లో కూడా అరే రేపు వీళ్ళు మాట్లాడిస్తారా లేదా మనం వస్తే, రేపు పొద్దుగా సోషల్ మీడియా అంతా బంద్ చేస్తారట బీజేపీలో వస్తే, లేదు నువ్వు ఒక చిన్న పోస్ట్ కూడా ప్రైమ్ మినిస్టర్ అగేన్స్ట్ పెడితే నీది మూసేస్తారట. ఇది బాగా వాళ్ళ ఫియర్ కాంప్లెక్స్ జనం లోపల నింపేసిండ్రు. వీళ్ళు వస్తే కొంచెం రిలీఫ్ ఉంటుంది కదా అని లెక్కలా అయింది. కానీ బట్ స్టిల్ ఇప్పుడు పవర్కి అయితే నాకు తెలిసి ఏ ఈక్వేషన్ చూసినా కానీ ఒకరిద్దరు పవర్ఫుల్ అవుతారు కావచ్చు. నితీష్ కుమార్, చంద్రబాబు అసంటోళ్ళు కొంచెం రోల్ ప్లే చేస్తారు కావచ్చు. కానీ ఎందుకంటే వీళ్ళకి బీజేపీలో కంప్లీట్ మెజారిటీ లేదు కాబట్టి. కానీ ఇప్పుడు కంప్లీట్ మెజారిటీ కనుక వీళ్ళు ఎన్డీఏతో కనుక వచ్చి ఉండేది ఉంటే ఒక తీరు ఉంటుంది, వాళ్ళకే కంప్లీట్ సెల్ఫ్ మెజారిటీ వచ్చేది ఉంటే రేపు యూనిఫామ్ సివిల్ కోడ్. నా పాయింట్ ఇంకొకటి, తెలంగాణ విషయం కేంద్రంలో బీజేపీ